ఎన్యుమరేషన్ ఫామ్ అట తిరిగి ఇవ్వకపోతే ఓటు ఉండదట. జిల్లాలో 47,36,669 ఓటర్లట ఓటర్లు అందరికీ ఫారాలు పంపిణీ చేసినామని ఆర్వి కర్ణన్ చెప్తారు. ఇల్లు మారిన చనిపోయిన వారు 11,52,613 మంది, 3,73,349 మంది ఆన్లైన్లో. ఒక్క నిమిషం లెస్స రాసిన లెక్కలు 3,73,349 మంది ఆన్లైన్లో ఫారంలు నింపిండ్రు. మీరు మాన్యువల్ ఫామ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదట. 23,75,121 మంది వివరాలు డిజిటలైజ్ చేసిరట ఆల్రెడీ. సో ఫామ్ 6 ద్వారా కొత్త ఓటర్లు నమోదు చేసుకోవచ్చని ఈ విషయం చెప్తారు. అయితే ఓట్ల ప్రక్రియ ప్రతి ఒక్కరూ బాధ్యతగా వివరించాలని, నిర్లక్ష్యం వహిస్తే డ్రాఫ్ట్లో పేరు పోతుందని హైదరాబాదు జిల్లా ఎన్నికల అధికారి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపిండు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫాములను తప్పనిసరిగా నింపి సంబంధిత బూత్ లెవెల్ అధికారులకు బిఎల్ఓ తిరిగి అందించాలన్నారు. బుధవారం జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఆర్వి కర్ణన్ మీడియా సమావేశాన్ని పెట్టి నిర్వహించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్యుమరేషన్ ఫాములను తిరిగి సమర్పించేందుకు ఆగస్టు 3 వరకు చివరి తేదీ ఉందన్నారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో మొత్తం 47,36,669 మంది ఓటర్లు ఉన్నారని, ఎన్యుమరేషన్ ఫామ్ల పంపిణీని 100% పూర్తి చేశామని చెప్పారు. ఇప్పటికే 7.8% మంది ఓటర్లు ఆన్లైన్లో ఫామ్ను సమర్పించగా మొత్తం 25.5% ఫామ్ల వివరాలను డిజిటలైజ్ చేసినట్టు తెలిపారు. జిల్లాలోని 24.33% మంది ఆబ్సెంట్, ఫిక్స్డ్, షిఫ్టెడ్, మరణించిన ఓటర్లు ఉన్నట్టుగా గుర్తించడం, మరి అన్ని విషయాలు ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే ఈ సర్ కార్యక్రమంలో ఆగస్టు 3వ తారీఖు వరకు మీకు డేట్ ఎక్స్టెండ్ చేసి, ఇది మేజర్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఏ ఒక్కరు కూడా మీ ఓటు హక్కుని నిలుపుకోవాలంటే మీరు ఖచ్చితంగా మీరు బాధ్యతగా మీ ఫామ్ నింపి సంబంధిత బిఎల్ఓ అధికారులకు ఇవ్వాలి. లేదు కాదు కూడా అంటే ఇట్లా మళ్ళీ ప్రమాదం ఏర్పడితే మీ ఓట్లు పోయే అవకాశం ఉంటుంది. మరి తర్వాత మేము ఈ దేశంలో లేమా అని ఈ పడవని కాడికి పోయి వీడియోలు ఎత్తే రాదు. పడవని కాడికి పోయి వీడియోలు చేసి ఇవో నా ఓటు తీసేసారు, నా ఓటు తీసాను లంగ కథలు పడేదానికంటే ముందే ఈ ఫామ్లు నింపుకొని మీ ఓటును కాపాడుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అయితే మరి సర్ గడువు పొడిగించారు. ఆగస్టు 3 వరకు ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, ఆగస్టు 10 సెప్టెంబర్ 9 వరకు సవరణలు, కొత్త దరఖాస్తులకు ఛాన్స్, అక్టోబర్ 12న తుది జాబితా రిలీజ్. సర్ షెడ్యూల్ను సవరించిన ఎన్నికల కమిషన్. అయితే ఈ రాష్ట్రంలో 2 ఓట్ల సమస్య ఉన్నది. ఇది రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ అందరికీ 2 ఓట్లే ఉన్నాయి. ఈ 2 ఓట్ల సమస్య ఇప్పుడు పెద్ద పంచాయతీ అవుతుంది. ఎట్లా దీన్ని యాక్సెప్ట్ చేసిరు అనే చర్చ. యాక్సెప్ట్ చేస్తురా చేస్తలేరా, ఈ 2 ఓట్లు ఉన్న పత్రికేంది. ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఒక్క నిమిషం, ఈయన పత్రిక రాసినట్టుంది ఇందాక. కొడంగల్లో రేవంత్ రెడ్డి ఎన్నికలంట రద్దు చేయడ. ఎక్కడ గెలిచిండు రేవంత్ రెడ్డి? కొడంగల్ నుంచే కదా. సో కొడంగల్లో రేవంత్ రెడ్డి ఎన్నికలు రద్దు చేయాలంటారు. ఎందుకు? సీఎం రేవంత్ రెడ్డి కంటే 2 ఓట్లున్నాయట. అఫిడవిట్లో తప్పుడు సమాచారం చూపిన సిఈసి మౌనం ఎందుకు పాటిస్తున్నది? ప్రజా ప్రాతినిధ్య చట్టం ఉల్లంఘనపై సెక్షన్ 31 ప్రకారం విచారణ జరపాలి, కేసు పెట్టి ఏడాది జైలు శిక్ష వేయాలని చెప్పేసి అంటారు. మీనాక్షికి ఓ న్యాయం, రేవంత్కు ఒకటా? బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంచి పాయింట్ లాజిక్ తీసింది. రేవంత్ రెడ్డికి 2 ఓట్లేట. మరి మీనాక్షి నటరాజన్ గారికి ఆమెకు ఒక న్యాయం ఎట్లా, రేవంత్ రెడ్డి గారికి ఈయనకొక న్యాయం ఎట్లా? ఇది ఎట్లా న్యాయం అని చెప్పేసి మరి అడుగుతురా, సమాధానం చెప్పురా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుతున్నాడు. కొడంగల్లో రేవంత్ రెడ్డి ఎన్నిక చెల్లదంటుండు, ఇది నిజమా అబద్ధమా? నేను కూడా మరి యాక్సెప్ట్ చేస్తా. ఎట్లా చెల్లుతుంది? మీనాక్షి అక్కకు చెల్లలే కదా, అన్నకెట చెల్లుతుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తురా ఎన్నికల అధికారులు ఏమైనా? ఈ సర్ ప్రక్రియ బీజేపీకి అనుకూలం అంటారు కదా, ఓడ్చోరి గిడ్చోరి అంటారు కదా. మరి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఎట్లా పనిచేస్తుంది?
ఇంకోటి నేను అడుగుతున్నా, నాకు తెలియదు, కేసీఆర్కి కూడా 2 ఓట్లు ఉన్నాయా? లేదు బీజేపీలో ఉన్న నాయకులు కూడా 2 ఓట్లు ఉన్నాయా? అందరికి 2 ఓట్లే. పట్నంలో 1 ఓటు, గ్రామంలో 1 ఓటు, ఈ అందరికీ దాదాపుగా ఉన్నాయి. మరి నిజంగా ఒకవేళ ఈ దొంగ ఓట్లు తొలగించే ప్రక్రియలో రాజకీయ నాయకుల దొంగ ఓట్లు తొలగించరా? ఇప్పుడు ఒక ఆయన ఏం చేస్తాడంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే హైదరాబాద్లో ఓటేస్తాడు. ఒక ఆయన జిహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే హైదరాబాద్లో ఓటేస్తాడు. మళ్ళా గ్రామ పంచాయతీ ఎన్నికలు రాగానే గ్రామానికి పోయి ఓటేస్తాడు. ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం ఆయన ఎక్కడైతే నిలబడో మళ్ళీ అక్కడ పోయి ఓటేస్తాడు. ఇష్టమేనా? ఇష్టారాజ్యమా ఓటు? ఎన్నైనా ఉండొచ్చా రాజకీయ నాయకునికి? పట్నంలో వాడే ఓటేసే, మున్సిపాలిటీలో వాడే ఓటేసే, నియోజకవర్గంలో వాడే ఓటేసే, గ్రామ పంచాయతీలో వాడే ఓటేసే, అన్నిటికీ ఒకటే ఓటు ఉండే, ఒకటే మనిషి, ఒకటే కథ, అడ్రస్లు మారుతాయి. సో మరి అన్ని దొంగ ఓట్ల కిందనే పరిగణిస్తాం. మరి దొంగ ఓట్లు తొలగించే ప్రక్రియ చేస్తున్న అధికారులు మీరు ప్రాపర్గా చేస్తే రాజకీయ నాయకుల దొంగ ఓట్లు పోవాలి ఫస్ట్ మొదలు. నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఈ విషయంలో అయితే. సో ఇది ఇలా వెలుగు పత్రికలు ఉన్న వార్తలే.